తుక్కుగూడలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెద్ద బహిరంగ సభ జనజాతర ఏర్పాటు చేస్తున్నది. ఆ జనజాతరలో 10 లక్షలకు పైగా జనాలు వస్తారనేటువంటిది కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది. మరి 10 లక్షలు వస్తారా రారా? కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో తన బల ప్రదర్శన చేయబోతున్నది. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలిపోతుందని ఇటు బీజేపీ నుంచి అటు బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి ప్రకటనల నేపథ్యంలోనే మేము బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను తీసుకుంటామంటున్నారు. కానీ ఇవాళ ఎవరెవరు చేరుతారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఎవరెవరు చేరుతారనేటువంటిది చాలా రహస్యంగా ఉంచారు. ఇప్పటికే 6గురే చేరుతారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటున్నారు. కానీ అది క్లారిటీ లేదు. 6 మందా 8 మందా 10 మందా అనేటువంటిది తెలియదు. ఏర్పాట్లు అయితే పూర్తయిపోయినాయి. 7 గంటలకు రాహుల్ గాంధీ వస్తాడు. రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత చేస్తారు. కాంగ్రెస్ వర్గాలు చెప్తున్న దాని ప్రకారం భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేరే అవకాశం ఉంది అని అంటున్నారు. కేశవరావు కూడా వచ్చి కలిసిపోతారట. మరోవైపు కాంగ్రెస్లో చేరేవారు వీళ్ళే అంటూ కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పేర్లు ప్రచారం అవుతున్నాయి. కాలేరు వెంకటేషు, అంబర్పేట, కోవా లక్ష్మి, కాలే యాదయ్య, బండారి లక్ష్మారెడ్డి, గంగుల కమలాకర్, రాజేంద్రనగర్ ప్రకాష్ గౌడ్, మాణిక్రావు, సుధీర్ రెడ్డి, అరకెపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్ ఈ జాబితాలో ఉన్నట్టు చెప్తున్నారు. కానీ వీరిలో ఎందరు చేరుతారు, ఎవరు చేరుతారన్నది స్పష్టత లేదు. దీనిపై పిసిసి ముఖ్య నాయకుడు ఒకరు మాట్లాడుతూ బీఆర్ఎస్కు చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరడం అయితే ఖాయమే, అన్ని సన్నివేశాలను వెండితెరపై చూడాల్సిందే అని వ్యాఖ్యానించారు. మరి కాంగ్రెస్ పార్టీ ఇంత గోప్యంగా, ఇంత రహస్యంగా, ఇంత సీక్రెట్గా ఎంతమంది ఎమ్మెల్యేని వాళ్ళ తుక్కుగూడలో చేర్చుకుంటారు అనేటువంటిది తెలంగాణ సమాజం మాత్రం ఎదురు చూస్తున్నది. కాంగ్రెస్ పార్టీలో చాలా జాగ్రత్తగా, ఎందుకంటే ఒక్క పేరు బయటపడ్డా కూడా ఇక్కడ నిన్నటిదాకా టీఆర్ఎస్ పార్టీ పర్యటనలో, కేసీఆర్ పర్యటనలో ఎంతమంది ఉన్నారు, బీజేపీకి సంబంధించినటువంటి నాయకులతోటి ఆ 8 మంది ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడ పాల్గొన్నారు, ఎవరెవరు పాల్గొనలేదు, బీజేపీ ఎమ్మెల్యేలు 8 మందిలో ఎంతమంది కాంగ్రెస్ పోతారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 39 మందిలో అంటే ముగ్గురు అయిపోయింది ఆల్రెడీ, లాసనంత చనిపోయింది, 2 ఆల్రెడీ చేరారు, 36 మందిలో ఎంతమంది పోతారు, ఎంతమంది ఉంటారు అనేటువంటిది క్లారిటీ రావాలి దీనికి సంబంధించినటువంటి అంశం.